తెగే వరకు లాగొద్దు, ఇదేమీ ఫ్యాక్టరీ కాదు అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. డిమాండ్ల సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న అంగన్వాడీల సమ్మెను ఉద్దేశించి ఆయన అన్న మాటలివి. విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోయినట్లేనంటూ హెచ్చరిక జారీ చేశారు. అంగన్వాడీలతో చర్చలు విఫలమైన తదుపరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోట 2 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులు ఎవరనేది కొన్ని గంటల్లో తేలనుంది. మండలికి ఎవరిని పంపాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 14వ అర్ధరాత్రి తావోస్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆలోగానే ఆ ఇద్దరు లక్కీ పర్సన్స్ ఎవరనేది తేలనుంది. అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు డ్రోన్లు 10,000కు పైగా సీసీటీవీ కెమెరాలతో ఉత్తరప్రదేశ్ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. అనధికార డ్రోన్లను కట్టడి చేసేలా యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చారు. పోలీస్ దళాలకు సాయం అందించేలా ప్రపంచ అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు. ఉరూస్ ఏ షరీఫ్ సందర్భంగా ఢిల్లీలోని అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తరఫున గిలాఫ్ ఈ చాదర్ను హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ ద్వారా అందించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవంపల్లి సత్యనారాయణ, అడ్డూరి లక్ష్మణ్ తదితరులు సీఎం వెంట ఉన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆర్జీదారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుండడమే ఇందుకు కారణం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన గత నెల 8వ తేదీన ప్రజాభవన్లో ప్రజావానికి ప్రారంభించారు. శుక్రవారం ఒక్కరోజునే 1906 వినతి పత్రాలు అందాయని ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటుతో కమిషన్ చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ప్రయాణికులకు చుక్కలు చూపించింది ఇండిగో ఎయిర్లైన్స్. విజయవాడ నుంచి తిరుపతికి 5 గంటలు ఆలస్యంగా వచ్చిన ఇండిగో ఏటీఆర్ విశాఖకు వెళ్లాల్సిన ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఎయిర్లైన్స్ నిర్లక్ష్యంతో తిరుపతి ఎయిర్పోర్ట్లో గంటల పాటు నిరీక్షించడం వచ్చిందని విశాఖ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రముఖ మైత్రి మీడియా ఎంఎస్ఓ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విభిన్న రీతిలో ముగ్గుల్ని వేసి ఆహుతుల్ని ఆకట్టుకున్నారు. విజేతలకు మైత్రి మీడియా చైర్మన్ ఆనవాస్ విక్రమ్ బహుమతులు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడు మండల సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆక్వీడు ఆదర్శ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 100 మంది పేద వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా లైన్పల్లి అప్పిరెడ్డి ఆర్థిక సహకారంతో వీటిని అందజేశారు. వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల వివక్ష చూపరాదన్నారు ఆక్వీడు తహసీల్దార్ విజయలక్ష్మి. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాలతి అనే మహిళ సజీవ దహనమైంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. మంటలో మహిళ సజీవ దహనం కాగా 4 గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్సకై కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్రవెల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా తరలిస్తున్న డైమండ్స్ ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ వెపర్స్ లో 6 కోట్ల రూపాయల విలువైన డైమండ్స్ ను గుట్టు చప్పుడుగా తరలిస్తున్న ప్రయాణికుడిని తనిఖీ చేశారు డిఆర్ఐ అధికారులు. దీంతో డైమండ్స్ గుట్టు రట్టయింది.